హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో గన మన తెలుగువారు మన భారతదేశం నుంచి చూస్తూ ఉన్నట్లయితే మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా పక్క దేశాల్లో, అది ఎడారి ప్రాంతంలోనైనా లేక ఇంట్లోనైనా కాస్త జాగ్రత్త అయితే చెప్పండి. రీసెంట్గా కువైట్లో పనిచేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులైతే మరణించారు. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా? కువైట్లో ఉన్నటువంటి కబ్ద్ అనేటటువంటి ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో అయితే ఈ ముగ్గురు పని అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కువైట్లో గన మనం చూసుకున్నట్లయితే గన దాదాపుగా 2 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువ చలి అయితే ఉండడంతో వీళ్ళు ఏం చేశారంటే నైట్ పనుకునే ముందర ఈ ఫోటోలో ఏదైతే చూస్తూ ఉన్నారో అటువంటి పల్లెంలో కొన్ని కట్టెలైతే అందులో వేసి మండించారు. మండించిన తర్వాత బొగ్గుల రూపంలో ఏర్పడిన తర్వాత యాదమర్చి వీళ్ళు ముగ్గురైతే అలాగే నిద్రపోయారు. ఏదైతే వీళ్ళు ఎలిగించి అక్కడే ఉంచేశారో ఆ బొగ్గుల నుంచి వెలువడినటువంటి పొగ మూలంగానే వీళ్ళైతే ప్రాణాలైతే కోల్పోయారు. కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది బ్రదర్. ఇక వీళ్ళ వయసు కన్నా మనం చూసినట్లయితే గన ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి అయితే చూసుకోండి. ఏసియా ఖండం అంటే గన ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్, చైనా మరియు భారతదేశం, వీటన్నిటినీ కలిపి ఏసియా దేశాలకు అయితే పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి ఈ ఫోటో కూడా చూడండి, ఏ విధంగా అయితే మండుతూ ఉందో రేకుల షెడ్డు. ఇది ఎక్కడ అనుకుంటూ ఉన్నారా? కువైట్లో ఉన్నటువంటి అల్ వఫ్రా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. ఇక వీళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఎక్కువ చలి వేస్తూ ఉన్నది అనేటటువంటి కారణంగా ఎక్కువగా మంట అయితే పెట్టారు. బొగ్గులను అక్కడే ఉంచేసి బయటికి అయితే వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారో ఆ సమయంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. భగవంతుని దయ వల్ల వీళ్ళకైతే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. గుడారాలన్నవి వేస్తూ ఉంటారు. కువైట్లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో కానీ లేదంటే కన్నా సౌదీలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతం మీ స్నేహితులకి లేదంటే కన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా పండుకునేటటువంటి సమయంలో ఈ బొగ్గుల్ని ఆర్పి మరీ పండుకోమని చెప్పండి. కువైట్లో ఉన్నటువంటి టెంపరేచర్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 0కు కూడా పడిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఆడవారు సైతం మీరు హీటర్ ఆన్ చేసి అయితే పండుకోకండి. రీసెంట్గా ఇలాగే మన భారతదేశానికి చెందినటువంటి 2 వ్యక్తులు హీటర్ ఆన్ చేసి అలాగే నిద్రపోయారు. హీటర్ కాస్త పేలిపోవడంతో ఆ 2 కూడా అలాగే ప్రాణాలైతే కోల్పోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.